ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. ఈ రోజు మీ అదృష్టం యొక్క పత్రం ఇప్పటికి సిద్ధమయ్యింది. ఈ రోజు మీరు తీసుకోబోయే ఒక చర్య మీ జీవిత గమ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అవును స్నేహితులారా, మీరు దీనిని మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం వదలకుండా చూడాలి. ఈ రోజు మేము చెప్పబోయే ఉపాయాన్ని ఏ ప్రేక్షకుడు అయితే సీరియస్ గా చూస్తారో ఈ వీడియోలో మేము వారికి అత్యంత ముఖ్యమైన, అంతకంటే 1000 రెట్లు ప్రభావవంతమైన ఉపాయాన్ని చెప్తున్నాము. దానిని మీ జీవితంలో కేవలం ఒకసారి మాత్రమే పాటించాలి. మీ జీవితం మారకపోతే అప్పుడు నన్ను అడగవచ్చు. మరి స్నేహితులారా, ఈ మాటను నేను పూర్తి బాధ్యతతో చెప్తున్నాను. దయచేసి వీడియోని శ్రద్ధగా చూడండి. ఆ పరిస్థితి రానే రాదు. ఎందుకంటే నాకు నా గురువు జ్ఞానంపై పూర్తి విశ్వాసం ఉంటుంది. వీడియో ప్రారంభించే ముందు ఎంతమంది అయితే లక్ష్మీమాత మరియు పరమేశ్వరి పట్ల నిజమైన భక్తి, నిష్ఠ మరియు ప్రేమ ఉన్నారు వారందరూ కూడా మొదట వీడియోని ఒక మంచి లైక్ చేయండి. మరి కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో, పవిత్ర హృదయంతో జై పరమేశ్వర, జై లక్ష్మీమాత, జై శ్రీరామ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తద్వారా లక్ష్మీమాత మరియు శ్రీరాముడి ఆశీర్వాదం నేరుగా మీ అందరికీ మరియు మీ కుటుంబం మొత్తానికి అందుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు అన్ని పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఈ సత్యాన్ని విని మీరు ఆశ్చర్యపోతారు. దేవుడి దర్బార్లో ఆలస్యం జరగవచ్చు, కానీ అన్యాయం ఎప్పుడు జరగదు. ఈ రాబోయే 24 గంటలలో మీ జీవితంలో 7 అద్భుతమైన వరాలు తీసుకొస్తున్నాము. శనిదేవుడు స్పష్టంగా ప్రకటించారు, మిమ్మల్ని ఏడిపించిన వారు, మీకు బాధ కలిగించిన వారే ఇప్పుడు మీ పాదాలపై పడతారు. వారు పశ్చాత్తాపడతారు. అది ఎలాంటి పశ్చాత్తాపం అంటే కళ్ళ నుండి కన్నీరు కారుస్తూ వస్తారు. మరియు ఇప్పుడు పరిస్థితి ఈ స్థాయికి చేరుకుంటుంది. ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో మీ పేరు గురించి చర్చ జరుగుతుంది. మీరు అపారమైన కష్టాలు అనుభవించారు, చాలా అవమానం భరించారు, చాలా సార్లు నిస్సహాయంగా తల వంచవలసి వచ్చింది. మీ సొంత వ్యక్తులే మీకు మోసం చేశారు. మీ దృష్టిలో ఏమాత్రం విలువ లేని వారు కూడా మిమ్మల్ని తక్కువగా చూశారు. కానీ ఇప్పుడు ఇదంతా కూడా ముగియడం మొదలవుతుంది. ఎందుకంటే అదృష్టం సహకరించినప్పుడు, గ్రహాల చలనం వ్యతిరేకంగా ఉన్నప్పుడు జీవితం ఇలాగే చిక్కుముడి పడుతుంది. కానీ ఇప్పుడు గ్రహాల దిశ మీకు అనుకూలకంగా వచ్చేసింది. శనిదేవుడి ద్వారా పంపబడిన 3 అద్భుతమైన సందేశాలలో లెక్కలేనన్ని ఆశ్చర్యకరమైన సంకేతాలు దాగి ఉన్నాయి. మరియు ఈ సంకేతాలు ఏదో సాధారణ సంతోషం వైపు కాదు, బహుశా మీరు మీ జీవితంలో ఎప్పుడు చూడ గొప్ప ఆనందాల వైపు తీసుకెళ్తున్నాయి. ఈ రోజు ఈ ప్రత్యేకమైన వీడియోను ఒంటరిగా మాత్రమే చూడండి. దీనిని ఎవరితోనూ పంచుకోవద్దు. ఎందుకంటే మన సొంత వారి దృష్టి కూడా తగులుతుంది మరియు గోడలకు కూడా చెవులు ఉంటాయని అంటారు. తెర వెనుక కూర్చొని ప్రతిరోజు మీ వినాశనానికి ప్రణాళిక వేస్తున్న మీ అతిపెద్ద శత్రువు గురించి కూడా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, మీ అదృష్టాన్ని మార్చే మీ దాగి ఉన్న నిజమైన ప్రేమికుడు లేదా జీవిత భాగస్వామి గురించి కూడా మీరు తెలుసుకుంటారు. అయితే దీనితో పాటు ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా ఉంది. ఎందుకంటే శనిదేవుడి సందేశం ఒక పెద్ద సంక్షోభం మరియు ఒక వినాశకరమైన ప్రమాదం సంభవించే అవకాశం కూడా నమోదయ్యి ఉంది. జీవితం పట్టాలపై నడుస్తున్నప్పుడు, సంతోషాన్ని ఇవ్వడం ప్రారంభించినప్పుడు, అప్పుడే అకస్మాత్తుగా ఏదో అనర్థం వచ్చి అన్ని నాశనం చేస్తుందని మీ అందరికీ బాగా తెలుసు. మరియు మీతో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కానీ మీరు సమయానికి అప్రమత్తమై శనిదేవుడు కృపను పొందగలిగితే ఈ పెద్ద సంక్షోభం సులభంగా తొలగిపోతుంది. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటి అంటే, ఈ ఆపదను ఎలా ఆపాలి, ఏ జాగ్రత్తలు అవసరం? దీనికి పూర్తి సమాధానం మీకు దొరుకుతుంది. ఈ వీడియో మీకు అత్యంత ముఖ్యమైనదిగా నిరూపించబడుతుంది. ఇలాంటి సమాచారాన్ని మీరు ఇంతకు ముందు విని ఉండకపోవచ్చు. రాబోయే 24 గంటలలో ఒక అత్యంత భయంకరమైన కారాగార యోగం క్రియాశీలం అవుతుంది. మరియు సంవత్సరాల తరబడి కోర్టు కచేరీల చుట్టూ తిరగవలసి వచ్చే మరియు మొత్తం ప్రాంతం మీ గౌరవాన్ని అణచివేసే పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. శనితో పాటు రాహు నీడ పడినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది మరియు మీ జీవితంలో కూడా అదే యోగం ఆకారం తీసుకుంటుంది. దీనిని నివారించవచ్చు, కానీ షరతు ఏమిటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. రాబోయే 24 గంటలలో మీరు ప్రత్యేకంగా పాటించవలసిన 3 అత్యవసర జాగ్రత్తలను చెప్తాను. మొదటిది, ఏదైనా అపరిచితుడి లేదా దూరపు వ్యక్తి మాటలు నమ్మడం తప్పు కాదు, కానీ సొంత వారి మాటలు నమ్మడం నష్టదాయకం కావచ్చు. ఎందుకంటే ప్రమాదం సొంత వారి నుండే ఉంటుంది. మీకు దగ్గరి వారు ఎవరైనా మీ ఆస్తిని అపహరించవచ్చు, మీ డబ్బును దోచుకుపోవచ్చు, మీ సంతోషాన్ని లాక్కోవచ్చు. అందుకే ఈ రాబోయే 24 గంటల్లో అపరిచితులను నమ్మవచ్చు, కానీ సొంత వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. వారు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేదా ఇంట్లో ఎవరైనా కావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోని శాంతమైన మనసుతో చూడండి.
శ్రద్ధను కేంద్రీకరించండి. ఈ రోజు తర్వాత ఈ వీడియో మీ మొత్తం జీవిత దిశను మార్చగలదు. దీనిని తేలిగ్గా తీసుకునే వారు చాలా పెద్ద తప్పు చేస్తారు. ఈ వీడియో మీ భవిష్యత్తుకు అమూల్యమైనది. మీరు తెలివైన వారు మరియు మీ రేపటి గురించి జాగ్రత్తగా ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అసంపూర్తిగా వదిలివేయడం మీ జీవితం అతిపెద్ద పొరపాటుగా నిరూపితం కావచ్చు. ఈ వీడియో కేవలం రాబోయే 1 లేదా 2 రోజులు కాదు, మీ మొత్తం జీవిత ప్రయాణానికి ఒక కొత్త వేగాన్ని ఇవ్వబోతుంది. శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి మరియు ఎటువంటి కదలిక లేకుండా ఈ విషయాలను మీ మనసులోనే సురక్షితంగా ఉంచుకోండి. ఎటువంటి పరిచయస్తుడికి, బంధువుకి లేదా స్నేహితుడికి కూడా ఏమి చెప్పవద్దు. నేను చెప్పబోయేది విని మీరే ఆశ్చర్యపోతారు. ఆనందం ఇంత ఎక్కువగా ఉంటుంది, దాన్ని అదుపు చేసుకోవడం కూడా కష్టం కావచ్చు. అందుకే జాగ్రత్త చాలా అవసరం. ఇలాంటి సంఘటనలు పెరగడం సహజం. మీరు ఈ ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే అప్రమత్తతే ఏకైక రక్షణ కవచం. మరియు ఈ పరిస్థితుల నుండి రక్షణ పొందడానికి ఏ ప్రత్యేక ఉపాయం చేయాలి, దీనిని నేను ఈ వీడియో చివర్లో స్పష్టంగా చెప్తున్నాను. కానీ ప్రస్తుతానికి మీరు పూర్తి జాగ్రత్తతో ఉండడం చాలా అవసరం. రాబోయే 24 గంటలలో మీ ఇంట్లో తీవ్రమైన కలహాలు అనగా గొడవలు తలెత్తవచ్చు. అంటే వాదనలు మరియు చర్చలు ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఉండవచ్చు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? దయచేసి శ్రద్ధగా అర్థం చేసుకోండి. శనిదేవుడు ఏ ఒక్క మనిషినైనా ప్రత్యేక కృప చూపించినప్పుడు అప్పుడు అతని చుట్టూ ఉన్న వారిపై రాహు నీడ అధికంగా ప్రభావం చూపుతుంది. దీని కారణంగా వివాదాలు శక్తి ఏర్పడతాయి. కుటుంబ సభ్యులు మీ పట్ల ఈర్ష్య అనుభూతి చెందవచ్చు. మీ ప్రతి అభిప్రాయం, ప్రతి నిర్ణయం వాటికి తప్పుగా అనిపించవచ్చు. మీరు ఏ అడుగు వేసినా వారు దానిని వ్యతిరేకంగా నిలబడతారు మరియు ఈ పరిస్థితుల్లో సహజంగానే తగాదా ఏర్పడవచ్చు. అలాంటి వాతావరణంలో శాంతంగా ఉండడం, కొంచెం సైమానం మరియు ఓర్పు కలిగి ఉండడం చాలా ముఖ్యం. మీరు ఈ సమయంలో తెలివి చూపిస్తే ప్రతిదీ నియంత్రణలో ఉంచుకోవచ్చు. భయపడవలసిన అవసరమైతే ఏమాత్రం లేదు. ప్రస్తుతం ఏర్పడుతున్న సంఘటనల క్రమాన్ని ఏ శక్తి కూడా ఆపలేదు అని కూడా నేను మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాను. మరియు ఇప్పుడు మీకు లభించబోయే గొప్ప కానుకల గురించి మాట్లాడుకుందాం. కాబట్టి భయపడకండి, నేను అది కూడా చెప్పబోతున్నాను. మీరు శాంతమైన మనసుతో వీడియో చూస్తూ ఉండండి. మరి స్నేహితులారా, మీరు మొత్తం ప్రపంచంలో మీ పేరును స్థాపించబోయే క్షణం వచ్చేసింది. ఖచ్చితంగా మీరు ప్రపంచ స్థాయిలో మీ గుర్తింపును స్థాపించబోతున్నారు. ఎలా, ఎందుకు అంటే శనిదేవుడు ఈ సమయంలో మీపై అత్యంత ప్రసన్నంగా ఉన్నారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం ఇప్పుడు విజయవంతంగా పూర్తవుతుంది. మీరు ఏదైతే నిశ్చయించుకుంటారో అది పూర్తవుతుంది. ప్రపంచంలోని ఏ గమ్యాన్ని అయినా మీరు ఎంచుకొని దాని కోసం శ్రమిస్తారో అది మీ పాదాల కింద ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడి కృప ఉంటే అసాధ్యం కూడా పూర్తిగా సాధ్యమవుతుంది. మీ ప్రతి ప్రణాళిక ఇప్పుడు విజయవంతమవుతుంది. ప్రతి పని సరైన సమయానికి నెరవేరుతుంది. అందుకే ఈ శుభ సమయంలో మీరు ఏది చేయాలనుకుంటే దాన్ని వెంటనే చేసేయండి. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు ప్రతిసారి రావు మరియు ఇలాంటి అదృష్టం పదే పదే మేల్కోదు. లక్ష్యంపై దృష్టి పెట్టండి మరియు పూర్తి శక్తితో ముందుకు సాగండి. నాయకత్వం ఇప్పుడు మీదే. అలాగే మీ జీవితంలో ఆర్థికంగా అత్యంత లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా దిశ నుండి, ఏదైనా కోణం నుండి ఇప్పుడు పెద్ద ధన లాభం మీకు లభించవచ్చు. దీనికోసం మీరు ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఆ వస్తువు ఇప్పుడు మీ వద్దకైతే రాబోతుంది మరియు అది లభించినప్పుడు మీరు సంతోషంతో ఉప్పొంగిపోతారు. ఎందుకంటే మీరు కలలో చూసినది వాస్తవ రూపంలోకి మారబోతుంది. ఇప్పుడు మీరు మీ ప్రయత్నాల ద్వారా ఒక గొప్ప అడుగు వేస్తారు మరియు ఆ అడుగులు మీకు అపారమైన శ్రేయస్సును అందిస్తుంది. మీరు మీ జీవితంలో ధనం, శ్రేయస్సు మరియు వైభవాన్ని కోరుకుంటే ప్రస్తుత ఈ సమయం అత్యంత శక్తివంతమైనది మరియు శుభప్రదమైనది. ఎంత ఎక్కువ శ్రమిస్తే దాని ఫలితం అంతకంటే ఎక్కువ రెట్లు లభిస్తుంది. మీరు తెలివైన వారు. ఏమి చెయ్యాలో మీకు అంతా తెలుసు. కేవలం ఆగిపోకుండా లక్ష్యం వైపు ముందుకు సాగుతూ ఉండండి. శనిదేవుడు మీ మార్గంలోని ప్రతి అడ్డంకిని తొలగిస్తూ ఉంటారు. కానీ ఒక విషయం చాలా ముఖ్యమైనది. అదేమిటి అంటే మీ మాటలపై నియంత్రణ ఉంచండి. అవును స్నేహితులారా, ఈ రాబోయే సమయంలో మీ భాష, మీ మాటలు అంత పదునుగా ఉండవచ్చు. అనాలోచితంగా ఎవరికైనా బాధ కలిగించవచ్చు. బంధువులు మరియు సన్నిహితులు మీ మాటల వల్ల దుఃఖపడవచ్చు. మాటలు కత్తెరలా గుచ్చుకోవచ్చు. ఈ విషయం కొంచెం కఠినమైనది కానీ సత్యం.
మనిషి నోటి నుండి వెలువడే మాటలు కొన్నిసార్లు బంధాలను తెంచేస్తాయి. అందుకే ఇకపై మాట్లాడే ముందు ప్రతి మాటను ఆలోచించి బయటకు తీయండి. ఈ మాటలే మీకు పుణ్యాన్ని కూడా ఇవ్వగలవు మరియు ఈ మాటలే మిమ్మల్ని పాపానికి భాగస్వామిని కూడా చేయగలవు. కొన్నిసార్లు కర్మ ఫలితం వెంటనే లభిస్తుంది, అనగా దొంగతనం చేసిన వెంటనే పట్టుబడడం, శిక్ష లభించడం లేదా ఎవరినైనా పుణ్యం చేసిన వెంటనే గౌరవం పొందడం. ఇది తక్షణ కర్మఫలం యొక్క పరిస్థితి. కానీ కొన్ని కర్మల ఫలితం ఆలస్యంగా లభిస్తాయి. అనేక సంవత్సరాల తరువాత, బహుశా వచ్చే జన్మలో లేదా పునర్జన్మలో మీరు ఎవరినైనా మోసం చేసి ఉంటే, ఎవరికైనా బాధ కలిగించి ఉంటే దాని ఫలితం ఈ జన్మలో మీరు అనుభవించవలసి రావచ్చు. మరి గతంలో ఎప్పుడైనా మీరు మీ వంతుగా నిజాయితీతో మంచి చేసి ఉంటే దాని ప్రతిఫలం మీకు భవిష్యత్తు జన్మలో కూడా లభించవచ్చు. అందుకే నేను మంచివాడిని అయినా నాకెందుకు చెడు జరుగుతుంది అని మీరు అన్నప్పుడు బహుశా ఏదైనా పాత అసంపూర్ణమైన కర్మ లెక్క పూర్తి అవుతుందని అర్థం చేసుకోండి. కానీ మీరు ఈ రోజు చేస్తున్న ఏ మంచి అయినా దాన్ని శుభ ఫలితం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. మీ జీవితంలో లేదా ఏదైనా రాబోయే జన్మలో ఇదే కర్మ చక్రం మరియు ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మీ పెద్ద సమస్య ఇది కాదు మీ వద్ద ధనం ఉందా లేదా, ఆస్తి ఉందా లేదా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా లేదా అని. మరియు మీ అసలు బాధ ఏమిటి అంటే, మీ హృదయం యొక్క లోతును ఎవరు అర్థం చేసుకోలేరు. బయట నుండి మీరు మీ సొంత వారితో చుట్టుముట్టబడి ఉన్నట్లు కనిపిస్తారు, కానీ లోపల దాగి ఉన్న భావాలను అర్థం చేసుకునే వారు ఎవరు ఉండరు. మీ లోపల ఈ రోజుకి ఒక నిష్కటమైన పసిపిల్లవాడు నివసిస్తున్నాడు. చిన్న చిన్న విషయాలకు సంతోషపడతాడు మరియు అయితే త్వరగా విరిగిపోతాడు కూడా. కానీ ఈ భావాలను మీరు ముఖంపై చూపించరు, ఎందుకంటే ఎవరు మీ అసలు భావాల వరకు చేరుకోకుండా మీరు బయటి నుండి బలంగా కనిపించే కవచాన్ని ధరించారు. కానీ సమస్య ఏమిటి అంటే, ప్రజలు మీ భావోద్వేగాలను అస్సలు అర్థం చేసుకోలేరు. మీరు చెప్పిన మాటలకు మరియు చేసిన పనులకు వారి లెక్క ప్రకారం పూర్తిగా భిన్నంగా అర్థాన్ని తీసుకుంటారు మరియు దాని ఫలితం మీరు ఎప్పుడు దేనికి భయపడుతుంటారో అదే జరుగుతుంది. ప్రజలు మీ వెనక తప్పుడు మాటలు వ్యాప్తి చేయడం ప్రారంభిస్తారు. మీరు ఎవరికైనా ఎంత మంచి చేసినా చాలాసార్లు వారు దాన్ని వ్యతిరేకంగా అర్థంలోకి తీసుకొని అదే వ్యక్తులు మీకు బాధ కలిగిస్తారు. అలాగే నొప్పి పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. నిజానికి మీ అత్యంత లోతైన బాధ మీ హృదయానికి సంబంధించింది. మిమ్మల్ని లోపలి వరకు అర్థం చేసుకోగలిగే వ్యక్తి ఈ రోజు వరకు ఎవరు తారసపడలేదని మీకు అనిపిస్తుంది. విరిగిపోయిన సమయంలో మీకు ఆసరా ఇవ్వగలిగే వారు, సంతోష సమయంలో మీతో కూర్చొని నవ్వగలిగే వారు లేరనిపిస్తుంది. మీ సరళత్వం మరియు నిష్కపటత్వం ఈ రోజుకి సజీవంగా ఉన్నాయి, కానీ మీరు దానిని ప్రపంచం నుండి దాచి ఉంచుతారు. మనసులో ఏదో ఒక మూలన ఈ రోజుకి ఈ ఆశ ఉంది, ఎవరో ఒకరు వస్తారు, మీ ఆత్మ యొక్క స్వరాన్ని వినగలుగుతారు, వారే మీ నిజమైన జీవిత భాగస్వామి లేదా ప్రేమించే వ్యక్తి అవుతారు. కానీ ఇప్పటి వరకు ఆ అన్వేషణ పూర్తి కాలేదు మరియు ఇదే మీ అతిపెద్ద బాధ. డబ్బు గురించి మీరు అంతగా చింతించరు. అవసరానికి సరిపడా ఉంటే కూడా మీరు మిమ్మల్ని మీరు సర్దుకుంటారు. భౌతిక సుఖాల కంటే మీరు బంధాలకు మరియు అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ అదే బంధాలు విశ్వఘాతకం చేసినప్పుడు లేదా అవసరమైనప్పుడు, ఎవరు తోడుగా లేనప్పుడు హృదయానికి అతిపెద్ద గాయం తగులుతుంది. అనేక సార్లు కొంతమంది సానుభూతి నటించారు, కానీ చాలా త్వరగా వారి అసలు రూపం బయటపడింది. ఆ వ్యక్తులు కూడా వారి స్వార్థం కోసమే దగ్గరయ్యారు. ఇదే మీ అత్యంత ముఖ్యమైన సమస్య. మీరు భావోద్వేగంగా సున్నితమైన వారు మరియు మీకున్న మరొక పెద్ద సమస్య ఏమిటి అంటే, మీరు ఎవరికి లేదు అని చెప్పలేరు. ఇది మీ సున్నిత స్వభావం భాగం. మీ సొంత వారైన లేదా అపరిచితులైన బాధ గురించి మాట్లాడినప్పుడు అది అబద్ధమైనా సరే మీరు కరిగిపోతారు మరియు నిరాకరించలేరు. ఈ కారణంగానే మీరు చాలాసార్లు మోసపోయారు కూడా. ఎదుటి వ్యక్తి లాభం పొందుతున్నాడని మీకు తెలిసినా కూడా మీరు మౌనంగా ఉండిపోతారు మరియు వారు మీ నుండి డబ్బు తీసుకుంటారు, మీ వనరును ఉపయోగిస్తారు మరియు బదులుగా ఏమి తిరిగి ఇవ్వరు. మీరు అన్ని తెలుసుకుని కూడా ఏమి చెప్పలేరు. ఇది మీ రెండవ అతిపెద్ద బలహీనత. మీ హృదయాన్ని కఠినం చేసుకోమని మేము చెప్పలేమని మాకు తెలుసు, ఎందుకంటే మీరు అలా చేయలేరు. మీ ఆత్మే భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మీకు ఇతరుల బాధను చూసి బాధ కలుగుతుంది మరియు ఇతరుల సంతోషంలో మీరు సంతోషిస్తారు.
గౌరవిస్తారు. మీకు సొంత వారు మరియు అపరిచితులు దాదాపు సమానమే అయినప్పటికీ మీరు ఇతరులకు కొన్నిసార్లు స్పష్టంగా లేదు అని చెప్పడం నేర్చుకోవాలి. లేకపోతే ఈ మోసంతో నిండిన ప్రపంచం మీకు పదే పదే బాధ కలిగిస్తూనే ఉంటుంది. అది భావోద్వేగ పరమైన లేదా ఆర్థిక పరమైన. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఈ హృదయ సంబంధిత గాయాలకు పరిష్కారం ఏమిటి? ఈ లేదు అని చెప్పలేకపోవడం అనే అలవాటు ఎలా దూరం చేయాలి? మీ హృదయంలో ఉన్న సున్నితత్వం అనేదే బుధగ్రహం కారణంగా ఉంటుంది. ఎవరికి మన చేయలేకపోవడం వెనక శుక్రగ్రహం పనిచేస్తుంది. శుక్రుడు ఆకర్షణ, వశీకరణ మరియు భావోద్వేగ అనుబంధానికి సంబంధించిన గ్రహం. అది ప్రజలను మీ వైపుకు ఆకర్షిస్తుంది, కానీ చాలాసార్లు అదే ఆకర్షణ మీ వెనక మోసం కూడా దాగి ఉంటుంది. బుధుడు ఒక నిష్పటమైన గ్రహం, పసిపిల్లవాడి లాంటిది. మోసాలను మరియు కుతంత్రాలను గుర్తించలేదు. అదే శుక్రుడు అత్యంత మాయావి, ఆకర్షణీయమైనది మరియు తన లాభం కోసం ఆటలు కూడా ఆడగలరు. మరియు ఈ రెండు గ్రహాలే ఈ సమయంలో మీకు కష్టాలు కలిగిస్తున్నాయి. కాబట్టి అవును స్నేహితులారా, మీ ఆత్మలో ఉన్న మానసిక స్వచ్ఛత కారణంగా మీరు కుతంత్రాలను సరిగ్గా చదవలేకపోతున్నారు మరియు మోసం యొక్క వలలో పడుతున్నారు. అందుకే ఇప్పుడు మీ శుక్రుడు మరియు బుధుడిని బలోపేతం చేసుకోవడం చాలా అవసరం. మరి స్నేహితులారా, ఈ రెండు గ్రహాలకు మరిన్ని గుణాలు కూడా ఉన్నాయి. అనగా బుధుడికి వ్యాపారంలో సంబంధం ఉంటుంది మరియు మీ ఆదాయ వనరులు ఎలా ఏర్పడతాయో ఇది సూచిస్తుంది. మీరు జీవితంలో డబ్బు ఎలా సంపాదిస్తారు అనేది బుధ గ్రహంతో ముడిపడి ఉంటుంది. మరియు శుక్రుడు మీకు భోగ విలాసాలు మరియు సౌకర్యవంతమైన వస్తువులను అందించే గ్రహంగా పరిగణింపబడుతుంది. ఇప్పుడు మేము ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి అనేక ప్రభావవంతమైన ఉపాయాలు ఇంతకు ముందు చెప్పినప్పటికీ ప్రస్తుతానికి మేము మీ గ్రహాల ప్రస్తుత స్థితి గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. స్నేహితులారా, బుధుడు మనసుకు శాంతిని మరియు సంతృప్తినిచ్చే గ్రహం. ఇది మీకు నిజమైన ప్రేమను పొందడంలో సహాయపడుతుంది, మీ నిష్పటమైన ప్రవృత్తిని సురక్షితంగా ఉంచుతుంది మరియు ప్రజలు మీ పట్ల సానుకూల భావాలను అనుభవించేలా చేస్తుంది. కానీ ఇదే బుధ గ్రహం ప్రతికూల స్థితి రాగానే మొత్తం సమీకరణ తారుమారవడం మొదలవుతుంది. మీ సొంత వ్యక్తులు దూరం కావడం మొదలవుతారు. మీ మంచి పనులకు తప్పుడు అర్థం తీసుకోవడం మొదలవుతుంది. అప్పుడు ప్రశ్న, బుధుడికి బలాన్ని ఎలా ఇవ్వాలి? కాబట్టి స్నేహితులారా, దీనికోసం మీరు ఆకుపచ్చ వస్తువును దానం చేయాలి. మీరు ఏదైనా అవసరమైన వారికి ఆకుపచ్చ బట్టలు ఇవ్వవచ్చు, ఆకుపచ్చని రుమాలు ఇవ్వవచ్చు, లేదా ఆకుపచ్చ పెసల పప్పును ఆవుకు తినిపించవచ్చు. ఈ వీడియో మీ భవిష్యత్తుకు ఏ స్థాయిలో ముడిపడి ఉందో ఈ విషయం యొక్క లోతును అర్థం చేసుకోండి. అందుకే మీరు అప్రమత్తంగా మరియు దూరదృష్టి గల వ్యక్తి అయితే మీ రాబోయే సమయం గురించి జాగ్రత్తగా ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మరియు మధ్యలో ఆపివేసే తప్పు అసలు చేయవద్దు. ఎందుకంటే ఈ వీడియో కేవలం 1-2 రోజులు కాదు, మొత్తం జీవిత మార్గాన్ని మార్చగలదు. అందుకే పూర్తి శ్రద్ధ పెట్టి వీడియో చూడండి మరియు ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోండి. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను మీతో పంచుకోబోతున్న శుభవార్త మరియు అదృష్ట విషయాలను దయచేసి ఎవరితోనూ పంచుకోవద్దు. తరచుగా ప్రజలు తమ సంతోషాలను తొందరపాటులో అందరికీ చెప్తుంటారు మరియు అదే వారికి అతిపెద్ద పొరపాటు అవుతుంది. ఈసారి అలా జరగనివ్వవద్దు. మీ సొంత వారితో కూడా ఈ విషయాలు పంచుకోవద్దు. జరగబోయేది చాలా అద్భుతమైనది, మీకు మీరే ఆశ్చర్యపోతారు. శుభవార్త ఇంత పెద్దగా ఉంటాయి. మీరు మీ భావోద్వేగాలపై నియంత్రణ ఉంచుకోవడం అవసరం. ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోండి, కోపాన్ని ఎప్పుడు కోపంతో శాంతింపజేయలేం. శివుడు కూడా శక్తి రూపంలో ఉన్న తన సహచరిని ఎప్పుడు వంగి బతిమాలేవారు, ఎందుకంటే తల్లి కోపం అత్యంత ప్రచండంగా ఉంటుంది. కాళీమాత యొక్క అనుగ్రహం ఎంత భయంకరంగా ఉంటుందంటే శివుడు కూడా సైమానంతో ఉండి ఆమెను శాంతపరిచేవారు. ఎందుకంటే తల్లి కోపం పెరిగితే సమస్త సృష్టి కూడా సంకటంలో పడగలదని ఆయనకు తెలుసు. అదేవిధంగా మీ ఇంట్లో ఎవరైనా కోపంతో ఉన్న స్థితిలో ఉంటే వారు భర్త అయినా లేదా మరెవరైనా కావచ్చు. ఆ సమయంలో మీరు ప్రతిఘటనలో కోపాన్ని అసలు ఉపయోగించవద్దు. ఆ సమయంలో నెమ్మదిగా ఉండండి, కొంచెం వంగండి, పరిస్థితిని శాంతపరచడానికి ప్రయత్నించండి. పరిస్థితి మీకు అనుకూలంగా లేకపోయినా అదే సమయంలో చూపిన ధైర్యం చాలా పెద్ద వినాశనాన్ని ఆపగలదు. ఆ వ్యక్తి శాంతించిన తరువాత మీరు మీ మాటలను సరైన విధంగా చెప్పవచ్చు. మరియు ఈ సలహా ప్రత్యేక ఎందుకంటే ఈ రాబోయే 24 గంటలలో ఇంట్లో ఏదో ఒక విషయం గురించి తీవ్రమైన వివాదం తలెత్తవచ్చు. ఏదైనా సభ్యుడు అత్యంత ఉగ్రంగా కోపాన్ని ప్రదర్శించవచ్చు. మరి అదే సమయంలో మీరు కూడా కోపంతో ప్రదర్శిస్తే ఈ ఘర్షణ వినాశకరమైన రూపాన్ని తీసుకోవచ్చు. కానీ మీరు సంయమనం పాటించి ఓర్పును అనుసరించినట్లయితే ఇంట్లో ఒక పెద్ద సంక్షోభం తేలుతుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా శనిదేవుడు ఇప్పుడు అత్యంత కృపతో ఉన్న స్థితిలో ఉన్నారు మరియు తన భక్తులపై ఆశీస్సులు కురిపి
పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో మీ జీవితంలో ఏ మార్పులు రాబోతున్నాయో మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. కర్మల ఫలితం ఈ జన్మలోనే ఎందుకు లభించదు అని మనం తరచుగా అనుకుంటాం. కొన్ని పనుల ఫలితం రాబోయే జన్మలో ఎందుకు లభిస్తుంది? దీనికి సమాధానం నేను ముందు చెప్తాను. కానీ అంతకంటే ముందు ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో జరగబోయే ప్రత్యేక సంఘటనలపై దృష్టి పెట్టండి. మీ శత్రువులు వారు ఎవరైనా కావచ్చు, సొంత వారైనా లేదా అపరిచితులైనా, వారు ఎక్కువ కాలంగా బాధ కలిగిస్తుంటే, మీ నుండి లాభం పొందుతుంటే, మీకు వ్యతిరేకంగా మోసాన్ని ఉపయోగిస్తుంటే, ఇప్పుడు వారి లెక్కలు స్వయంగా శనిదేవుడు తీర్చబోతున్నారు. ఎవరైనా మీకు చెడు ప్రయోగాల ద్వారా ఇబ్బంది కలిగిస్తున్నా లేదా మోసంతో బాధ కలిగిస్తున్నా ఇప్పుడు వారు సురక్షితంగా ఉండరు. మీ మార్గంలో అడ్డంకిగా ఉన్న వ్యక్తులు రోజులు ముగియబోతున్నాయి. ఇప్పుడు మీరు బాధపడవలసిన అవసరమైతే లేదు. మీ విరోధులు ఏ ఎత్తుగడ కూడా సఫలం కాదు. ఇప్పుడు ఎవరి చెడ్డ దృష్టి లేదా చెడ్డ ప్రణాళిక కూడా ప్రభావం చూపదు. ఎందుకంటే శనిదేవుడు స్వయంగా మీ రక్షకుడుగా మారారు. మరియు అవును, ఒక ప్రత్యేక ఉపాయం తప్పకుండా చేయండి. మీరు మీ శత్రువు వల్ల చాలా బాధపడుతుంటే హనుమాన్ ఆలయానికి వెళ్లి మీకోసం నల్లటి దారాన్ని సిద్ధి చేయమని పూజారిని అడగండి. ఆ దారంపై హనుమాన్ సింధూరం రాయించుకొని ఆపై దానిని మీ మెడలో ధరించండి. దీని తరువాత ఏ శత్రువు కూడా మీ యొక్క వెంట్రుక కూడా కదపలేరని మీరే చూస్తారు. ఎందుకంటే రాబోయే 24 గంటలలో మీ జీవితంలో ఒక అత్యంత తీవ్రమైన పరిస్థితి ఏర్పడవచ్చు. మృత్యువు మీ చుట్టూ తిరగవచ్చు. అయితే ఈ రోజు మృత్యువుతో సమానమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే ఎలాంటి ప్రమాదాల అవకాశాన్ని కూడా విస్మరించకండి. మొదటిగా నీరు మరియు నీటికి సంబంధించిన దేనితోనైనా ప్రత్యేక అప్రమత్తత వహించండి. మీరు నది లేదా ఏదైనా జల ప్రదేశానికి దగ్గరగా వెళ్తుంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. విద్యుత్కు సంబంధించిన వస్తువులకు దూరంగా ఉండండి. మీరు వాహనం నడుపుతుంటే బండిని చాలా జాగ్రత్తగా నడపండి. ఏదైనా వాహనాన్ని ఉపయోగించేటప్పుడు పూర్తి తెలివి మరియు జాగ్రత్త పాటించండి. నీరు, అగ్ని మరియు కరెంటు మరియు ప్రత్యేక జాగ్రత్తలు ఉండండి. ఎందుకంటే మృత్యుతుల సమయం దగ్గరగా ఉన్నప్పుడు మరియు రాహు పట్టు గట్టిగా ఉన్న అలాంటి విపత్తులు ఎదురు కావచ్చు. వీటన్నిటి నుండి సురక్షితంగా ఉండాలంటే అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి. మరి స్నేహితులారా, మీరు గతంలో అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి మోసం అవన్నీ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి. గుర్తుంచుకోండి, కర్మచక్రాన్ని ఎవరు ఆపలేరు. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితాలు, మీరు హృదయంలో దాచుకున్న నిష్పటమైన ప్రేమకు ప్రతిఫలం ఇప్పుడు మీకు దక్కబోతుంది. మీరు నిలబడండి, ప్రపంచం చూస్తుంది. శనిదేవుడి కృప మీపై ఉంది. ఈ క్షణం మీ జీవితంలో అతి ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఏది సంకల్పించుకుంటే అది నెరవేరుతుంది. మీరు ఎంచుకున్న ప్రతి గమ్యం మీ పాదాల కింద ఉండబోతుంది. ఆలస్యం చేయకండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.